హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు భవిత బాటా ఛానల్. ఫ్రెండ్స్, ఇగో మార్కెట్ పోయి కూరగాయలు తెచ్చినాం. ఇవాళ గురువారం కదా, అంగడి ఉంటుంది. ఇక్కడ అంగడి ఉంటుందని, ఫ్రెష్ ఉంటాయని కూరగాయలకు పోయేసి వచ్చినాం. ఇగో కొన్ని అయితే మావిడ బాక్స్లో పెట్టుకుంది ఫ్రిడ్జ్లో పెట్టడానికి. ఇంకోటి ఏమో గోంగూర గిల్లుతున్నది రేపటి కోసం. ఇంకో ఆ కూరలు కూడా చాలా తెచ్చినాం. కూరలు ఆయిల్ ప్యాకెట్, ఇంకో మిర్చి కూడా తెంపి పెట్టుకున్నది గోంగూర కోసం. ఇంకా కూరగాయలు అయితే అటు బాక్స్లో ఉన్నాయి, చూపిస్తాను. ఇంకొన్ని కూరగాయలు అయితే బాక్స్లో పెట్టుకుంది. ఇవన్నీ ఫ్రిడ్జ్లో పెట్టడానికి బాక్సులు. ఇంకో పల్లీలు కూడా తెచ్చుకున్నది. కొన్ని అయితే ఆకుకూరలు అయితే గిల్లి పెట్టుకుంటుంది ఇప్పుడే. చెప్పే ఎంతనే కూరగాయలకు? 370 రూపీస్. 370 అయినా? ఆకుకూరలు కలిపి అన్నీ కలిపి 370 అయినాయి. ఆకుకూరలు అన్నీ కలిపి 370 అయినాయంట ఫ్రెండ్స్. రేట్లు కూడా చాలా ఎక్కువ ఉన్నాయి. టమాటాలు అయితే బాగాలేవు, అయినా కూడా ఏరి తెచ్చుకున్నాం. మళ్ళీ 1 కేజీ తెచ్చుకున్నాం, 2 కేజెస్ అనుకున్నాం. వారం సరిపోను తెచ్చుకుందాం అనుకున్నాం. వాడ కూరగాయలు అయితే అంతగా బాగాలేవు. మొత్తం టమాటాలు అయితే మచ్చలు ఉన్నాయి, అందుకే కొన్ని తెచ్చుకున్నాం. దోసకాయలు కూడా అలానే ఉన్నాయి, అవి కూడా 1 కేజీ తెచ్చుకున్నాం. కూరగాయలు అయితే అంత నీట్గా అయితే రావట్లేవు. ఇంకా ఫ్రెండ్స్, ఎప్పుడే స్కూల్ నుంచి వచ్చారు, ఇద్దరు కొట్టుకుంటారు అప్పుడే. అవును, మరి వస్తాడు ఆయన, స్నానం చేసుకొని వస్తాడు కమ్మటే. ఎందుకు కొట్టుకుంటారు? కొట్టుకోవద్దు, నడు తొందర. డ్రెస్ ఇప్పి తొందర. నడు డ్రెస్ ఇప్పి నడు ట్యూషన్. నడు అయితే స్నానం చేసుకోపోను, తెజు స్నానం చేసుకోపోను అన్న. డ్రెస్ చేసుకో, జాంకాయ అయిపో. నువ్వు స్నానం చేసుకోపోతుందా? నాడు కొట్టు, తర్వాత కొట్టు. ఇగో ఫ్రెండ్స్, వీడు స్నానం చేసుకున్నాడు. ఇగో స్కూల్ నుంచి రాగానే వీడు స్నానం చేసుకొని ట్యూషన్కి పోతాడు. చేసుకున్నాడు. అయిపో, డ్రెస్ వేసుకున్నాడు. టైం అవుతుంది ట్యూషన్కి. డ్రెస్ నువ్వు అయిపోయినా, రెడీ అయినావా? డ్రెస్ నాడు, టైం అవుతుంది. మళ్ళా 5 అయింది అప్పుడే. 5కే ట్యూషన్, 5:30కి అయింది. 5 అయింది ఆల్రెడీ. ఫ్రెండ్స్, ఇగో ఏమో కూడా రెడీ అయింది, డ్రెస్ చేంజ్ చేసుకుంది. ఓ బ్యాగ్ వేసుకుంది, బ్యాగ్ వేసుకుంది. బాయ్, బ్యాగ్ వేసుకో, చేసుకో. ఫ్రెండ్స్, వీడి ట్యూషన్కి రెడీ అయిపోతుంది అన్నగాడు. వీడు రెడీ కావాలి ఇంకా. అరే నడురా, ట్యూషన్ టైం అవుతుంది. నడురా ట్యూషన్, నడు. పోవా కథ పడకుండా పో. అబ్బా, ఊకే కొట్టింది దాకా చూస్తావారా? పో, నడు. తొందర ఆపు. అన్నిగా అట్టుంది. టాయిలెట్ పోయినా, అది టాయిలెట్ కాదు, అది బకెట్లో. ఇంకో ఇద్దరు ట్యూషన్ పోతారు. చెప్పులు వేసుకొని పోరి. సరే, బయటికి ఎవరెవరు వస్తారు? నువ్వు రావా అనే ఇప్పుడు చేయట్లేవు. ఎవరు వస్తారు? నువ్వా? నువ్వు అని నువ్వు సిగ్గులేరా? నిన్ననే 2 గంటలు వర్షంలో తడిచి, వర్షంలో మొత్తం నిలబడి ఆడ గుడి కాడ నిలబడ్డాం. మళ్ళా బయటకు వస్తా అంటారు. మా అంటే తడుస్తాం అంతే. ఎన్ని చేయబెట్ట మా అంటే తడుస్తాం అంతే అంటారు మా వాళ్ళు. మళ్ళీ పోదాం అంటారు. నిన్న తడిచిండ్రు, ఆయన కూడా ఇవాళ కూడా పోదాం అంటారు. సరే,
కమ్మలు ఇవ్వాలి కుదరదు. ఒక 2 days అయినాక పోదాం కమ్మలకి. ఇప్పుడైతే బయటికి పోదాం, పూలు ఇవ్వడానికి పోదాం మళ్ళా. సరేనా? పూలు ఇచ్చి వద్దాము. వర్షం అయితే ఏం పడేటట్లేదు, మబ్బు అయితే ఏం లేదు. చెప్పలేము, బయటికి పోతే రావచ్చు కూడా. నిన్న కూడా అట్లే అనుకొని వెళ్ళినాము, ఏం మబ్బు లేదు అని వెళ్ళినాము. బయటికి ఆడకి శివాలయం పోగానే మస్తు వర్షం పడింది, ఆడ ఆగినాం. ఇవాళ కూడా వెళ్దామంటారు బయటికి తీసుకుపోతాం. మళ్ళీ చూద్దాం ఇలా వర్షం పడదు. సరేనా ఫ్రెండ్స్? వీడియో లైక్ చేయండి, ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ ఇగో కవర్లు అయితే ప్యాక్ చేసి పెట్టాం. ఇక ఇవన్నీ గుళ్ళోకి ఇచ్చి రావాలి. రేపు శుక్రవారం కదా, ఇంకెక్కువ ఉంటాయి ఇచ్చేటి కవర్లు ఇట్లా. ఇంకా టెంపుల్ గుట్లా వేరే ఉంటాయి, వేరే ఇంటికి కూడా ఇచ్చేది ఉంటుంది. వాళ్ళకి ఇచ్చి రావాలి డైరెక్ట్ మనం.